హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జున్ను పాలు లేకుండా కొబ్బరి జున్ను చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందు 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని వాటర్ వేసి శుభ్రంగా 2 సార్లు కడిగేసిన తర్వాత 4 గంటలు నాననిచ్చుకోవాలి. అప్పుడే జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ 2 కప్పుల బియ్యానికి 2 కొబ్బరి చెక్కలు పడతాయి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దీనిని చక్కగా కొంచెం వాటర్ వేసి ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేలా చేసుకోవాలి. దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని కూడా వేసుకొని దీన్ని కూడా పేస్ట్లా చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం పరకగానే చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చేసుకోవాలి. ఈ రెసిపీ పాతకాలంలో చేసుకునేవారట. ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. ఇలా దోసపిండిలా చేసుకోవాలి. ఈ మాత్రం మొరంగా ఉంచుకోవాలి. మరీ పలుచగా చేసుకోకూడదు. ఇందులోనే ముందుగా తయారు చేసి పెట్టుకుని కొబ్బరి పేస్ట్ వేసుకొని ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఇదంతా కరిగేలాగా చూసుకోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం, అందుకని ఈ కలర్లో ఉంది. ఈ కలర్ నచ్చకపోతే మామూలు బెల్లం యూస్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా కరిగిన తర్వాత దీనిని స్ట్రైనర్లో వేసుకొని నెట్ చేసుకోవాలి. ఈ బెల్లంలో కొంచెం ఇసుకది ఏమైనా ఉంటే పోతుంది ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల. ఇలా చేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న బియ్యం కొబ్బరి పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ యాలక పొడి వేసుకోవాలి. యాలక పొడి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కరిగించుకున్న ఈ బెల్లాన్ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇదంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా చక్కగా ఇలా కలుపుకున్నప్పుడే జున్ను ఫ్లేవర్ వస్తుంది. ఇది కొంచెం పలచనైంది, మీరు కొంచెం తిక్కగా చేసుకోండి. పలచనైనా బాగానే ఉంటుంది, కానీ కొంచెం సాగుతుంది. అది తిక్కగా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. ఇలా చుట్టూ అప్లై చేసుకోవడం వల్ల ఈజీగా గిన్నె వదిలి వస్తుంది. ఇందులోనే మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మిరియాల పొడి చల్లుకోవాలి. ఈ మిరియాల పొడి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇదంతా కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో కొంచెం నీళ్ళు పోసుకొని ఇలా కుక్కర్ స్టాండ్ పెట్టుకొని దీనిలో ఈ గిన్నెను ఉంచుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ఇది కొత్త టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. అంతేనండి, చాలా ఈజీగా వచ్చింది. ఒకసారి మనకి డౌట్ ఉంటే ఇలా ఫోర్క్తో పొడిచి చూసుకోవచ్చు. ఫోర్క్కి ఏమీ అంటున్నట్లయితే ఈ జున్ను రెడీ అయింది. ఇప్పుడు చాక్తో చుట్టూ ఇలా కొంచెం అంచులు విడదీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి.
ఇది చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. కేక్స్ బర్గర్స్ కన్నా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇది మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి ఎంత తిన్నా ఏం పర్వాలేదు. ఇంతేనండి, చాలా ఈజీగా కొబ్బరి జున్ను రెడీ అయింది. ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చివరిగా చిన్న సలహా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. ఏం చేయాలన్నా ఈరోజే చేసేద్దాం, రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.